శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆది గణపతి ఐనవెల్లి గణపతి. గణపతి స్వామివారు ఇక్కడ కృతయుగమనందే నెలకొని ఉన్నట్లుగా దక్ష ప్రజాపతి వ్యాస మహర్షి పూజలు చేసిన పవిత్ర స్థలముగా కొనియాడబడుచున్నది ఐనవెల్లి సిద్ధి గణపతి స్వామివారి క్షేత్రం. ప్రసిద్ధ కాణిపాక వరసిద్ధి వినాయకుని క్షేత్రము కంటే కూడా ఐనవెల్లి శ్రీ సిద్ధి వినాయకుని క్షేత్రము ప్రాచీనమైనదట. శ్రీ అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రదేశంలో పచ్చని పంట పొలాలలో ప్రకృతి రమణీయతతో ఆహ్లాదకరంగా ఉండే అందమైన కోనసీమలో ఐనవెల్లి గ్రామమున స్వయంభూగా వెలసి ఒక్క కొబ్బరికాయ సమర్పించిన కోరిన కోర్కెలు తీర్చు దైవముగా అలరారుచున్నారు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు. భక్తులు కోరు ధర్మబద్ధమైన కోరికలన్నీ ఖచ్చితంగా తీర్చు నిదర్శనము గల స్వామిగా చెప్పబడతారు ఐనవెల్లి గణపతి. ఆలయ ప్రాంగణంలో దక్షిణాభిముఖముగా ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఇక్కడ ప్రధాన ఆలయం. ఉప ఆలయాలుగా శ్రీ విశ్వేశ్వర ఆలయం, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి ఆలయం, శ్రీ కాలభైరవ ఆలయాలు కూడా ఉండుట చేత ఇది పంచాయతన క్షేత్రమై మరింత శక్తివంతమైనది. 9, 10, 11 శతాబ్దాలలో ఆంధ్రదేశమును పాలించిన తూర్పు చాళుక్య రాజులు ఇక్కడ కొన్ని ఆలయాలను నిర్మించుట లేదా పునరుద్ధరించుట జరిగినదని తెలుస్తుంది. ఇక్కడ ముందుగా క్షేత్రపాలకునిగా కేశవస్వామి ఉండేవారు. శ్రీ కాలభైరవ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుండి శ్రీ కాలభైరవుడు క్షేత్రపాలకునిగా పూజలందుకుంటున్నారు. శ్రీ శంకరభట్టు గారు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఐనవెల్లి క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. ఐనవెల్లి క్షేత్రములో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞంలో గణపతి స్వర్ణకాంతులీనుచు దర్శనమిచ్చి తన తుండముతో ఆహుతులను అందుకున్నారట. ఐనవెల్లి గణపతి దర్శనం చేసుకుంటే అన్నింటా విజయం లభిస్తుందని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ప్రతిరోజు విశేషముగా పంచామృత అభిషేకాలు, గరిక పూజ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతాయి. ప్రతి నెల శుద్ధ చవితి, సంకటహర చతుర్థి తిథులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. వివిధ పండ్ల రసాలతో రథసప్తమి వేడుకలు సందర్భంగా సప్త నదీ జలాలతో విశేష అభిషేకాలు, ప్రత్యేక సరస్వతి పూజ, 1,00,000 కలములను గణపతి స్వామి వారి పాదాల చెంత ఉంచి విశేష పూజలు చేస్తారు. ఈ కలములను విద్యార్థులకు ప్రసాదంగా పంచుతారు. ఈ 1,00,000 కలముల పూజ విశేష ప్రాచుర్యాన్ని పొందినది. ఇంకను ఉగాది, కృష్ణాష్టమి, విజయదశమి, కార్తీక మాసం, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి వేడుకలు, ప్రబల తీర్థం, వైశాఖ మాసంలో శివకేశవ కళ్యాణాలు, మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి ప్రవత్తులతో సాగుతాయి. అక్షరాభ్యాసం, నామకరణ, తులాభారం, కేశఖండన వంటి శుభకార్యాలు, వాహన పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ చేయు నిత్యాన్నదానం చాలా పవిత్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్య పట్టణమైన అమలాపురమునకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ ఐనవెల్లి గణపతి క్షేత్రం. మంది భక్తులకి కూడా ఆది గణపతి, ఐనవెల్లి గణపతి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి. తర్వాత యజ్ఞం పూర్తి చేయడం కోసం
దక్ష ప్రజాపతి ఆగమపూజ్యో గణాధిప అంటే మొట్టమొదటిసారిగా గణపతి పూజ చేయకుండా చేశాడు, అది విఘ్నంభాలైపోయింది. తర్వాత పూజ యజ్ఞం చేయడం కోసం ఆ దక్ష ప్రజాపతి ఎక్కడైతే స్వామివారిని ప్రతిష్ఠించి వినాయకుడి పూజ చేయాలని నిర్ణయించుకున్నారో అలా తిరుగుతూ ఉండగా, ఇది జంబూద్వీపే భరతవర్షే భరతఖండ అని చెప్తుంటాం, ఇదంతా కూడా ఒక అరణ్యం. ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్నారండి. ఆ దక్ష ప్రజాపతి స్వామిని చూసి పూజ చేయగా ఆయన వరం ఇచ్చారు, అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం. తర్వాత స్వామివారికి ఎవరైతే భక్తులు మనసులో కోరిక విన్నవించుకుంటారో ఆ కోరికలు తీరిన తర్వాత కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతూ ఉంటారు, అందుకని స్వామివారికి నారికేళ స్వామిని అనే నామకరణం, రెండో నామకరణం. ఈ క్షేత్రంలో ప్రతినిత్యము అభిషేకములు, అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం జరుగుతూ ఉంటాయండి. ఎవరైతే కొత్త వాహనాలు కొంటారో ఆ వాహనం ఖచ్చితంగా స్వామివారి చెంతకు తీసుకొచ్చి పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారు. రోజు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అంటే వినాయకుడి పూజ చేయడం వల్ల ఏ పూజ చేయాలనే వినాయకుడు ముఖ్యం. అలాంటి వినాయకుడిని స్మరించిన, పూజించిన సర్వ సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఈ ఐనివిల్లి గణపతి చాలా ప్రప్రథమైన వ్యక్తి. అలాగే ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతినిత్యము లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందండి. కొంతమందికి ఈది బాధలు ఉంటూ ఉంటాయి, పైకి చెప్పుకోలేరు, మానసికంగా ఉన్నటువంటి బాధలు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. అలాంటి బాధలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఏదైనా అభివృద్ధి చెందాలి అనేటువంటి కొంతమంది, అలాంటి వారు ఎవరైనా సరే ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల సర్వం శుభం జరుగుతుంది. అందుకని యవన్ భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణాకటాక్షాలు పొంది వారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.